డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమంటి వినయ్, నేను సుమంటి వినాగ్. అకార్డింగ్ టు అంటే జనరల్గా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అనురాధ నక్షత్రం వారికి నరదృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. నరదృష్టి ప్రభావం ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూసుకుంటే ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా నాగరాజ్ గారు, నరదృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ సామాన్యంగా ఏంటంటే నరదృష్టి అంటే ఏదో నార్మల్గా వచ్చేటివి పోయేటువంటిది, మనం ఉప్పు తీస్తాము లేదా నిమ్మకాయ తీస్తాము, సంథింగ్ చేస్తాం, పోతుంది అనుకుంటారు. కానీ అవన్నీ కూడా ఒక పరిమితి వరకేనండి. కానీ నిజానికి నరదృష్టిలో 5 భాగాలుగా విభజించబడి ఉంది. అది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ముందుగా మొదటిది చూస్తే సామాన్యమైన నరదృష్టి. ఇదే అందరికీ తెలిసినటువంటిది. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నా, ఒక కొత్త బట్టలు కొనుక్కున్నా, ఒక వాహనం కొనుక్కున్నా, లేదా ఇల్లు కట్టుకున్నప్పుడు, గృహప్రవేశానికి అందరూ పిలిచినప్పుడు ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. మనమే పిలుస్తాం కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అది సామాన్యమైన నరదృష్టి. దానివల్ల ఏంటంటే కాస్త తలనొప్పి ఎక్కువగా ఉండడం, ఆకలి లేకపోవడం, జ్వరం రావడము, లేకపోతే మైగ్రేన్, హెడేక్ అని 2-3 డేస్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఆ యజమాని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అయితే వాళ్ళు చేసే భగవత్ ఆరాధన వల్ల అవ్వచ్చు, మంత్రజపం వల్ల, లేకపోతే వాళ్ళకుండే విల్ పవర్, జాతక బలం వల్ల ఖచ్చితంగా 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఓవర్కమ్ అయిపోతారు. కానీ నరదృష్టిలో రెండవది మహానరదృష్టి అని ఉంటుందండి. చాలా ప్రమాదకరమైంది. ఉదాహరణకి ఇంట్లో తరచుగా ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరికి అది విరిగిపోయింది, ఇది విరిగిపోయింది, హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో కూడా వాళ్ళకి అర్థం కాదు. పోనీ ఏదైనా ఆరోగ్య సమస్య దానికి క్యూర్ ఉంటుందా అంటే అసలు ఏ సమస్య వచ్చిందో కూడా తెలియదు. అక్కడ ఎన్ని టెస్టులు చేసినా, ఎంత చెకప్ చేసినా అర్థం కాదు. తరువాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారండి. మరణము ఎప్పుడు అశుభవార్తలు వినడమే తప్ప శుభం అనేది ఏమీ జరగదు. ఇల్లంతా ఒకప్పుడు అద్భుతంగా బ్రతికినటువంటి కుటుంబము సడన్గా రోడ్డును పాలైపోయినట్టుగా అయిపోతుంది మహానరదృష్టి వల్ల. ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, మహానరదృష్టి సోకింది అనుకోండి, అర్ధాంతరంగా ఇల్లు అలా ఆగిపోతుంది అంతే ఖచ్చితంగా. అదేవిధంగా వ్యాపారం అవ్వచ్చు. ఒక వ్యాపారం పెట్టారనుకోండి, మహానరదృష్టి సోకిందనుకోండి, వ్యాపారం ముందుకు వెళ్ళదు, ఒక కస్టమర్స్ రారు, గిరాకీలు ఉండవు, ఏమి ఉండదు. అద్భుతం. కానీ వ్యాపారం మాత్రం అద్భుతం. వీళ్ళు చేయగలిగే పనితనం ఉంటుంది, ఆ వ్యాపారంలో కూడా అది ఉంటుంది. ఎందుకంటే అక్కడ కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. అయినా సరే ముందుకు వెళ్ళదు మహానరదృష్టి ప్రభావం వల్ల. ఎంతోమంది ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం అండి. ఇకపోతే మూడవది నాగరాజు గారు సంభోగ దృష్టి అని ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదకరమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఎమోషన్స్కి విలువిస్తాడండి, బంధాలకి, బాంధవ్యాలకి విలువిస్తాడు ఎవరైనా సరే. ఒక పెళ్లి చేసుకున్న దంపతులు ప్రేమ, ఆప్యాయతలు అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో అందంగా ఉన్న వాళ్ళ మీద ఎవరో మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, వాళ్ళ యొక్క దృష్టి కానీ పడితే దాన్ని సంభోగ దృష్టి అంటారు. దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వాళ్ళిద్దరి యొక్క సంబంధం, వాళ్ళిద్దరిలో ఎవరో ఒక అక్రమ సంబంధానికి దారితీస్తుంది, లేదా డైవోర్స్లు అవ్వడం జరుగుతుంది. లేకపోతే భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవడం, భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడం, అసలు ఎన్నో సమస్యలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. అదే సంభోగ దృష్టి. అది అసలు ఏ భార్యాభర్తల మీద పడకుండా చూసుకోవాలి. ఇక 4వది సంతాన దృష్టి నాగరాజు గారు. మనం చూస్తే మన ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు అవ్వచ్చు, చంటి పిల్లలు, లేకపోతే అర్ధరాత్రి పూట సడన్గా నిద్రలోంచి లేచి ఏడుస్తూ ఉంటారు. నిద్ర పట్టదు, ఆకలి వేయదు, వాళ్ళు తినరు, ఇంత ముందు చలాకీగా యాక్టివ్గా వాళ్ళు ఉండరు కూడా. సో వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. చాలామంది సంతాన దృష్టి ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు చనిపోతారండి, చంటి పిల్లలు ఖచ్చితంగా సంతాన దృష్టి వల్లనే. ఈవెన్ కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీ అయ్యేలో మిస్క్యారీ అయిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద పడడం వల్ల. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వస్తాయి, ఆడవాళ్ళకి సమస్యలు వస్తాయి. అండ్ ఇంకొకటి సంతాన దృష్టి ఏంటంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఈవెన్ 10th క్లాస్, ఇంటర్ పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మీద సంతాన దృష్టి పడిందనంటే వాళ్ళ విద్యాపరంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా తగ్గిపోతుంది. గేమ్స్ మీద, వ్యసనాల మీద, అలవాట్ల మీద, చెడు సహవాస దోషాల మీద, జల్సాగా ఉండడము, ఏది పని మీద శ్రద్ధ చూపించకపోవడం, ప్రతిదీ వాళ్ళు గమనిస్తారు, వాళ్ళ పిల్లల్లో కనబడుతుంది. సంతాన దృష్టి అంటారు దీన్ని. ఇది కూడా ప్రమాదకరమైంది. ఇక ఆఖరిది ఒక స్లో పాయిజన్ లాంటిది నాగరాజు గారు, సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది. సూక్ష్మ నరదృష్టి అని అంటే మనకి తెలియకుండా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే, మన ఫ్రెండ్సే, మన కుటుంబ సభ్యులే, మన సోకాల్డ్ శ్రేయోభిలాషను పిలుచుకునే వాళ్ళే ఈ సూక్ష్మ నరదృష్టికి కారణం అవుతుంటారు. మనం ఎదుగుతున్నామని తెలిసి, ఎదగబోతున్నామని తెలిసి మనల్ని ఆ పని చేయొద్దు,
ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ పని మొదలు పెట్టద్దు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, పనిని మధ్యలో ఆపే, ఓడిపోతావు, కింద పడిపోతావు, అప్పులు పాలైపోతావు, ఒంటరి వాడైపోతావు, ఇరుక్కుపోతావు. సో ఇలా భయానికి మనం చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అది జాగ్రత్త అని మనం అనుకుంటూ ఉంటాం చూసేవాళ్ళు కూడా. సో మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి నిజమైనటువంటి జాగ్రత్తకి, వాళ్ళు చెప్పే మాటలకి ఒక థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందని మీరు బాగా గమనించండి. వాళ్ళు చెప్పే జాగ్రత్త మన మంచి కోసం, వీళ్ళు చెప్పేటువంటి మాటలు మంచి కోసం కాదు, మన ఎదుగుదలను ఆపాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ సూక్ష్మ నరదృష్టి పడుతుందో అక్కడి నుంచి ఆ వ్యక్తి తన ప్రయత్నపూర్వకంగానే ఏ పని చేస్తున్నా దాని మీద ఆసక్తి చూపించకుండా ఆగిపోతాడు. మధ్యలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మధ్యలో పోతుందండి. అప్పుడు దాకా ఎక్సలెంట్గా ఉంటుంది, అప్పుడు తగ్గిపోతుంది, భయం వేస్తుంది. అవసరమా, మన కోసమే చెప్తున్నారు కదా, ఆగిపోదాం, వద్దులే, చాలులే, ఇక్కడే ఉంటే చాలులే, ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్ దానికి దారి తీస్తుంది. సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క నరదృష్టిలో ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి, ఏ ఏ రాశుల వాళ్ళకి వారి యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి, వాళ్ళ యొక్క పరిమితి బట్టి, ఈ నరదృష్టిలో ఏది అటాక్ అయితే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎలాంటి మానసికమైన ఇబ్బందులు వస్తాయో మనం చెప్పవచ్చు. అనురాధ నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? అసలు నరదృష్టిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా ఉంటుంది, ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది? అనురాధ నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటే నాగరాజు గారు, జనరల్గానే శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి వెరీ స్పోర్టివ్ నక్షత్రం అండి. అండ్ ఏంటంటే ఒక ఇండివిజువల్గా, ఒక ఇండిపెండెంట్గా 10 మందికి కాంపిటీషన్ వచ్చే విధంగా, ఒక మోటివేషనల్గా, ఒక ఇన్స్పైర్ చేసే విధంగా వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. చిన్న వయసు నుంచే వాళ్ళ కష్టపడడం, ఆ పోరాటం అనేటువంటి చూస్తారు. 10 మంది కావాలి అని కోరుకునే నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం ఫస్ట్లో ఉంటుంది. విపరీతమైన టాలెంట్ ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే నరదృష్టి ప్రభావం సోకుతుందో, ఎలాంటి ప్రభావాలు వస్తాయని అడుగుతున్నారు. ఎప్పుడైతే ఈ నరదృష్టి ప్రభావం సోకుతుందో అనురాధ నక్షత్రానికి వాళ్ళే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయిపోతారండి. సో దీనికి ఇది ఏ నరదృష్టి ప్రభావం చెప్పాను? సూక్ష్మ నరదృష్టి. ఈ సూక్ష్మ నరదృష్టి వల్ల వెళ్ళేటువంటి దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళకి అదే పరిస్థితిలో ఉన్నారు. అనురాధ నక్షత్రం వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క పరిస్థితిని చూస్తున్నారు. వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా వాళ్ళకి ఆ పని పూర్తవదు. ఈ రోజు అనుకున్న పని 4 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత పూర్తవుతుంది. ఈరోజు వాళ్ళకి రావాల్సిన డబ్బులు 4 రోజుల తర్వాత రావాలనుకోండి, ఒక 10 రోజుల తర్వాత వస్తాయి. అంటే ఆ డబ్బు సమస్యలు విపరీతంగా కనబడతాయి, కుటుంబపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అనురాధ నక్షత్రానికి మాత్రమే చెప్పాలి అని అంటే, అనురాధ నక్షత్రం వాళ్ళ నరదృష్టి సోకిందంటే ఖచ్చితంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. డయాబెటీస్ ఖచ్చితంగా వస్తుంది. ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేవి వస్తాయి. ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వస్తాయి ఖచ్చితంగా. ఇంకా మగవాళ్ళకి చెప్పాలంటే అనురాధ నక్షత్రం వాళ్ళు ఏ పని చేయరు, సోమరిపోతులు అయిపోతారు. బాగా గమనించండి. మీరు కనుక మీ జీవితంలో నేను ఏ పని చేయలేకపోతున్నాను, లేకపోతే నాకు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి అంటే, నా చేతిలో అన్ని అవకాశాలు ఉన్నా నేను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాననే భావన మీలో ఉంది అని అంటే నరదృష్టి ప్రభావం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టే. అది మీ తప్పు కాదు. సో మీ వెనకాల, మీ చుట్టూ, మీ యొక్క శరీరం చుట్టూ ఉండేటువంటి ఆరాలో నెగిటివ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ నెగిటివ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ని నరదృష్టి అంటామండి. అది ఎప్పుడైతే అనురాధ నక్షత్రం వాళ్ళకి వచ్చిందో లేజీ పీపుల్ అయిపోతారండి. సోమరితనం, ఏ పని చేయరు, దేవుడి మీద ఆసక్తి ఉండదు, పని మీద ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్లోనే ఒక చోట కూర్చుని గేమ్స్ ఆడడము, లేకపోతే ఇంట్లోనే అన్నీ కూడా ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్ అండి, కంప్లీట్గా ఒంటరిగా అలా కూర్చోవడం, అదే పని చేస్తూ ఉంటారు వాళ్ళు. అనురాధ నక్షత్రం వాళ్ళు నిజానికి చెప్పాలంటే ఎక్సలెంట్ టాలెంటెడ్ ఇంటెలెక్చువల్ పీపుల్. సో వాళ్ళకి ఆ టాలెంట్స్ అన్నీ కూడా మెరుగుపడాలి అంటే, పైకి రావాలనుకుంటే నరదృష్టి ప్రభావం ఉండకూడదు. సో నరదృష్టి ప్రభావం పోవడానికి ఏం చేయాలి? జనరల్గా మీకు నరదృష్టి ప్రభావం సోకిందని 2 నుంచి 7 రోజుల్లోపు తెలిసిపోతుంది. ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లో హెడేక్స్ వస్తాయి, నిద్ర, విపరీతమైన నిద్ర, లేదా అస్సలు నిద్ర పట్టదు మీకు. ఎందుకంటే ఇక్కడ శని ఆధిపత్యం కాబట్టి విపరీతమైన నిద్ర వస్తుందండి, లేదా అస్సలు నిద్ర పట్టకపోవడం, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది శని కాబట్టి విపరీతంగా. అండ్ ఇంకోటి ఏంటంటే కర్మకారకుడు శని. దానివల్ల ఏంటంటే ఏ పని చేయరు, ఏ పని చెప్పినా చేయరు. మీ చేతిలో ఇలా ₹1,00,000 ఉద్యోగం పెట్టి చేసుకోని ఆయన అని చెప్పినా చేసుకోరు వాళ్ళు. ఆ రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. బద్ధకం, నిర్లక్ష్యం, కోపం, విపరీతమైన కోపం అండి. ఎందుకంటే వృశ్చిక రాశికి సంబంధించింది కాబట్టి విపరీతమైన కోపం పెరిగిపోతుంది. ఇవన్నీ మీకు కనబడుతున్నాయంటే ఖచ్చితంగా నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంది అని అర్థం అండి. అండ్ ఇంకొకటి, స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి.
వీళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళ స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఆడవాళ్ళ విషయంలో చాలా ఇబ్బందులు గురవుతారు. ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి ఇది? ఖచ్చితంగా వాళ్ళకి నేను చెప్పేది కనెక్ట్ అవుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు వాళ్ళ జీవితంలో జరిగేది. వాళ్ళకి నరదృష్టి ఉంటే. ఏ నరదృష్టి సార్ ఇది? సూక్ష్మ నరదృష్టి అండి. అంటే వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే వీళ్ళని ఆపేస్తారు. సో వాళ్ళ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వీళ్ళు జనరల్గానే చాలా మొండి, చెయ్యాలి అనుకుంటే చేసి తీరాలంతే. ఆ రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నరదృష్టి సోకుతుందో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అక్కడే అలాగే ఉండిపోతారు. జీవితం ముందుకు వెళ్ళదు, అభివృద్ధిలోకి వెళ్ళదు. ఎలా సార్ అంటే జనరల్గా వీళ్ళకి అంటే మామూలుగా మాట్లాడుకోవాలి అని అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండి, ఇది ఫేవరబుల్గా ఉండేటువంటి మంత్స్ అండి. ఈ మంత్స్లో కనుక వీళ్ళు ఏ భగవద్ ఆరాధన చేసినా, లేకపోతే ఏ మంత్రజపం చేసినా, ఏ టెంపుల్స్కి విజిట్ చేసినా, లేకపోతే ఒక పాజిటివ్ ఆరా వచ్చేటువంటి మెడిటేషన్ చేసిన మంత్రాన్ని, లేకపోతే ఒక ప్రత్యంగిర హోమం, ఒక సుదర్శన హోమం లాంటివి ఏమి చేసినా వీళ్ళకి తొందరగా పరిహారాలు సిద్ధిస్తాయి. అండ్ ఇప్పుడు నడిచేది కూడా శ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసం కాబట్టి తొందరగా సిద్ధిస్తాయి. మార్చి దాటింది అంటే నాగరాజు గారు వీళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది ఎఫెక్ట్ అనేది. మే 15వ తారీఖు తర్వాత వీళ్ళ దగ్గర చిల్లి గవ్వ రూపాయి కూడా ఉండదు. విపరీతమైన ఖర్చు అయిపోతుంది. ఖర్చు అవ్వడానికి కూడా డబ్బులు ఉండదు. ఇంకో విషయం పక్కన పెడితే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. జాబ్ కానీ వ్యాపారంలో కానీ తీవ్రమైన నష్టాన్ని చూస్తారు. జాబ్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఉంది, మాకే ఇబ్బంది లేదు, అలాగే చెప్తున్నారు అనుకుంటున్నారేమో. మే 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ లోపు ఖచ్చితంగా జాబ్ పోయే అవకాశాలు ఉంటాయి. అపకీర్తి, అన్పాపులర్ అవుతారు. అంటే కావాలని ఏదో చెడ్డ పేరు వస్తుంది మీకు, మీ మీద ఒక మచ్చ అనేటువంటిది పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైన అప్పులు కానీ, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ ఆ విషయంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు వీళ్ళు చూస్తారు. ఇకపోతే వీళ్ళకి 4వ స్థానంలోకి రాహు రావడం వల్ల ఈ యొక్క నరదృష్టి ప్రభావం వల్ల కూడా కుటుంబపరమైన చిక్కులు. అప్పటిదాకా వీళ్ళకి విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది ఇంట్లో, సడన్గా రెస్పెక్ట్ అంతా కోల్పోతారు. ఏముండదు, వీళ్ళని ఎవరు లెక్క చేయరు. సొంత భార్య అవ్వచ్చు, లేదా భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా రిలేటివ్స్ అవ్వచ్చు, వీళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఫీల్ అవుతారు, అప్పుడు బాధపడతారు. ఆ రోజు ఇలాగ నేను విన్నాను ఖచ్చితంగా అని చెప్పి అది ఫీల్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే ఈ నడిచే 2025లో ఇబ్బందులు అన్నీ రాబోతున్నాయండి. అండ్ ఈ సూక్ష్మ నరదృష్టి ప్రభావం ఒకటి. ఓకే. సో దీని నుంచి బయటికి రావడానికి ముఖ్యంగా నాగరాజు గారు మన్యు సూక్తము అని చెప్పి ఒక ఆంజనేయ స్వామి ఋగ్వేదంలో ఉంటుంది మంత్రం. ఆ మన్యు సూక్తాన్ని వీళ్ళ పేరు మీద పారాయణ చేయించి, మహాలింగార్చన చేయించి, వీళ్ళకి శివమంత్రం ఇచ్చి మంత్రజపం చేయించాలి. ఎప్పుడైతే మన్యు సూక్త పారాయణ చేసి ఆ నీటిని వీళ్ళ మీద అభిమంత్రణ చేస్తారో వీళ్ళకున్న నరదృష్టి, ఆ బద్ధకము, ఆ నిర్లక్ష్యము, ఆ తర్వాత కోపము, అవన్నీ ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి ఖచ్చితంగా. అదేవిధంగా వీళ్ళు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి 96 నిమిషాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటువంటి 48 నిమిషాలనే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో శివుడి యొక్క మంత్రాన్ని జపం చేయగలిగితే 48 రోజులు నేను ఇచ్చే మంత్రాన్ని జపం చేస్తే శివుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నరదృష్టి ప్రభావం నుంచి బయటకు వస్తారు. ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్లిళ్ళకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాంతోపాటు కొంతమంది అన్నప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అది ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే, ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధ కానీ ఏమైనా ఉన్నా, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి. ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో. ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటైందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు. సో ఆస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే, యజ్ఞ యాగాదులకైనా, ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్ట్ అవుతాను, ఖచ్చితంగా చేపిస్తాను. డెఫినెట్గా.
ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదనంటే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.